యమహానగరి కల్కత్తా పూరి టింగ్ డింగ్ నా లౌడాలో టింగ్ డింగ్. నేను పోయినసారి రంజాన్కి ఇక్కడికి వస్తే బండి చెడిపోయింది అన్న, నా రెంచు కావాలా అన్నాడు. సరే రెంచు కావాలని చెప్పి నేను నా బండిలో ఏ సామాన్ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. అదే ప్లేస్లో ఇదే ప్లేస్లో నిలబడుకోండా నేను. వాడు పట్టుకుంటురాను ఉండమ్మా ఉండం కడుపు కాలుతుందమ్మా. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. నా పేరు హరినాథ్, నేను కోవిట్లో ఉంటాను. ఈరోజు వచ్చేసి ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగిపోయింది అనమాట. ఎందుకంటే ఈ బక్రీద్ పండుగ ఏదైతే ఉన్నదో అది వస్తుందన్నమాట. ఒక వారం నుంచి మాకైతే గ్యాప్ లేదు. కోవిట్లో ఇంటర్ డ్రైవర్లుగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకందరికీ డ్యూటీలు అయితే పెరిగిపోయినాయి. ఎందుకంటే ఇదే వీడియో ఇదే కంటెంట్ మీద లాస్ట్ మంత్ రంజాన్ అప్పుడు అయితే పెట్టేసాను అనమాట. రంజాన్ అప్పుడు ట్రాఫిక్ అయితే ఉండింది కానీ ఇంత అలరలేదు. ఎందుకంటే అప్పుడు ఇరాన్ ఫైట్ ఉండింది కదా, అందువల్ల బాంబులు పడతా కానీ ఎవరు రావట్లా బయటికి. ఇప్పుడైతే పండగ వస్తుంది కాబట్టి పండగ అయితే వాతావరణం అంత కనిపించలా ఇప్పుడు రంజాన్ అప్పుడు. ఇప్పుడైతే ఈ పండగకు జనాభా అయితే ఒక్కొక్కరుగా బండ్లన్నీ వచ్చేస్తున్నాయి, ఎక్కడెక్కడ బండ్లన్నీ. సో ఒక వారం నుంచి మాకైతే ఇడుపు లేదనమాట ఇంట్లో డ్రైవర్లుగా ఉండేవాళ్ళు. కొత్తగా డ్రైవర్లు వచ్చేవాళ్ళు అయితే కొంచెం సేఫ్. అలాగే మేమైతే ఎవరైతే పాత డ్రైవర్లు ఉన్నారో వాళ్ళైతే ఎప్పుడు పోతున్నామో తెలియదు. నేనైతే పొద్దున్న 8 గంటలకు రెడీ అయినా, ఇప్పుడైతే టైము 9 అవుతుంది నైట్. ఏం చేద్దాం, ఏమన్నా అంటే మనం పని ఎక్కువ ఏంటంటే ఈరోజే కదా పండగ కదా అంటారు. ఏమంటాం, ఏం అనలేం కదా. పండుగ ఉన్నా అనలేము, పండుగ లేకుండా అనలేము. వచ్చినప్పుడు తప్పదు, అదొకటే మనసులో పెట్టుకొని చేసుకోవట్లేదు అనమాట. ఎక్కడే కానీ రోడ్లు అయితే గ్యాపే లేవు అనమాట. ఒక షూక్ నుంచి ఇంకొక షూక్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపుగా 45 నిమిషాలు 35 నిమిషాల నుంచి అలా పడుతుంది అనమాట. అది ట్రాఫిక్ అయితే ఎక్కువగా పోలీసులు వచ్చి క్లియర్ చేస్తే తప్ప, లేకుంటే ఎక్కడెక్కడ బండ్లు అక్కడ స్టక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మేము చూడండి, ఇప్పుడు మేము ఉండే ఏరియాలో ఒక ఫేమస్ సూక్ దగ్గర గ్యాప్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు నేను కన్నా బండి ఆన్ చేస్తే అప్పుడే వెనక బండి రెడీగా వచ్చి తీస్తున్నావా అంటున్నారు కోటర్లు. ఏం చేద్దాం, ఇప్పుడే ఐకియాగా పోయించిన అనమాట. ఐకియాలో కూడా 2 గంటల నుంచి మీరు 2 గంటలకు వెళ్ళిపోతే అప్పుడు ఓపెన్ చేయలేదన్నమాట. 3 గంటలకు ఓపెన్ చేశారు. ఇప్పుడు ఆ 3 గంటల తర్వాత షాపింగ్ చేసినాం అనమాట, మా మేడం మేము. నేనైతే అప్పుడైతే ఖాళీగా ఉండింది. ఇప్పుడైతే ఒక 5 అలాగా, ఎప్పుడైతే 5, 6 అలా అయిందో కనీసం బండి నిలబెట్టేదానికి కూడా ప్లేస్ లేదు. ఒక పక్క పోలీసు వాళ్ళు, ఒక పక్క ట్రాఫిక్, ఆంధ్రలో ఒక పక్క ఓని ఇలా ఉండిందనమాట. ఇప్పుడైతే ఈ సూక్ అయితే మేము ఉండే ఏరియాలో ఒక ఫేమస్ సూక్ అనమాట. ఇది ఎక్కడే కానీ గ్యాప్ లేదు బండి పెట్టుకోవడానికి, ఓకేనా. చూడొచ్చు మీరు, ఎక్కడే కానీ గ్యాప్ లేదనమాట. దవర్ల దగ్గర పోలీసు వాళ్ళు అయితే అప్పుడు ఒక కొంచెం పోలీసులు కానీ లేకున్నామంటే ఇంకా ఎక్కడెక్కడ బండ్లన్నీ ఇక్కడే స్టక్ అవుతాయి. చూడొచ్చు మీరు, చూడండి ఎక్కడే కానీ లేవన్నమాట, ఖాళీ. బండి కానీ ఓపెన్ చేశారంటే అప్పుడే వచ్చేసి పడిపోతాం వెనక బండి ఇస్తారా. నిన్నైతే ఆర్దియా ఆ సైడ్ వెళ్ళిపోయాను అనమాట. పర్వానియా, ఆర్దియా అలా వెళ్ళాను. అదేవిధంగా సాల్మియా కూడా వెళ్ళాను అనమాట. అక్కడైతే అంత రష్ ఏం లేదు. అంటే నేను మార్నింగ్ టైంలో వెళ్ళాను కాబట్టి అంతగా ఏం లేదనమాట. మధ్యాహ్నం అన్నం తినేసి ఒక 3 గంటల నుంచి అలా వెళ్ళిపోయాను అనమాట ఆర్దియాకి. ఆర్దియాలో కూడా ఇదే సేమ్ పరిస్థితి, ఇదే టైంకి వచ్చామన్నమాట ఇంట్లోకి, ఓకేనా. అక్కడ కూడా రోడ్లో 6 నెంబర్లో కానీ అలాగే 80 నెంబర్లో కానీ అంత ట్రాఫిక్ అయితే లేదు. ఎక్కడైతే సూకుల దగ్గర అయితే ఉంటుందో అక్కడ మాత్రానికే ఫుల్ ట్రాఫిక్ అన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే మేము ఉండే ఏరియాలో ఎలా ఉందంటే అలా ఉంది. మేము మధ్యాహ్నం అప్పుడు 3 గంటల నుంచి స్టార్ట్ అయితే ఇప్పటికైతే షాపింగ్ అయితే అయిపోయి ఇప్పుడు ఒక రేంజ్లో ఉండదన్నమాట. ఇంకొక సూక్ దగ్గరికి అయితే వచ్చానమాట. ఇక్కడ చూడండి, కనీసం ఒక బండి పెట్టుకునే దగ్గర ప్లేస్ లేదు. 1 గంట పట్టిందనమాట ఆ సూక్ నుంచి ఈ సూక్ వరకు వచ్చేటప్పటికి. ఇది ఇక్కడ పరిస్థితి అనమాట. పండగ వస్తే చాలు ఎక్కడ లేని ట్రాఫిక్ అయితే వస్తుంది. ఎక్కడ పెట్టాలో కూడా తెలియదు అనమాట, అలా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తా చూడండి మీకు. నేను పోయినసారి రంజాన్కి ఇక్కడికి వస్తే బండి చెడిపోయింది అన్న, నా రెంచు కావాలా అన్నాడు. సరే రెంచు కావాలని చెప్పి నేను నా బండిలో ఏ సామాన్ ఎప్పుడు ఎవరికి ఇవ్వను. అదే ప్లేస్లో ఇదే ప్లేస్లో నిలబడుకోండా నేను.
ఇప్పుడు వీడియో తెచ్చుంటే గుర్తొచ్చింది. అన్న గడ్డం పట్టుకుంటానా, కాళ్ళు పట్టుకుంటానా, ఇప్పుడు మా ఊరు తిడతాడన్నా అని చెప్పి అంటే నేను వాళ్ళ కోడి కొట్టించింది పోగొట్టేసాడంట. సర్లే పని పాప మన తెలుగుడే కదా అని చెప్పి ఒక స్పాన్సర్ ఇస్తే నేను ఈ నుంచి అటు కొట్టేటప్పటికి బండి లేడు, వాడి లేడు. ఎత్తుకున్నాడు. ఓరే ఇప్పుడు నాకు బ్యాటరీ ప్రాబ్లం, నాకు అది లేకుండా ఉంటే బండి స్టార్ట్ కాదు. బుద్ధి భలే భలే వచ్చింది నాకు. ఆడు మట్టుకుంటురాను పానీలే మన తెలుగు వాళ్ళు కదా అని చెప్పి సాయపడితే నేనేం చెప్పిన అంటే ఆడికి పోయి ఆడున్నా నేను వచ్చేస్తాను ట్రాఫిక్లో అని చెప్పాను. కొడుకు నేరుగా వినాడు. అయిపోయింది నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది, ఈ ప్రపంచంలో ఏమీ లేదు. నా లవడ మంచి పని జరిగింది లేబ్బా నాకు. అలాంటప్పుడు ఇంకా నిజంగా ఎవరికన్నా ఇంకా కష్టాల్లో ఉంటే ఇంకా సాయపడితే అప్పటి నుంచి బుద్ధిపుట్ల నాకు. మనం ఎందుకు ఆ రోజు వచ్చినాము, ఏదో ఇదే ట్రాఫిక్. అప్పుడు రంజాన్, ఇస్తరాకులు ఇచ్చినా కానీ ఆడదాకా అంటాము. అది బాగున్నాయి అనుకో ఎత్తుకుని నేరుగా పోతారు. ఇంక ఏ బండి అని ఎక్కడని ఎంత ట్రాఫిక్లో మన పక్క రోజు చూస్తా ఉన్న వాళ్ళు అయితే కనుక్కోవచ్చు. వాళ్ళకి రాని తిరిగింది సరిపోలా. ఎన్ని సూకులు ఉంటే అన్ని సూకులు తిరిగేశారు మన వాళ్ళు. కానీ సరిపోలా, ఏం చేద్దాం, పండగ వెళ్ళిపోయిందాక అంటారు, ఇంకేం చేయలేం. ఇదేనమాట వీడియో చూసారు కదా. ఎప్పుడన్నా మీరు బండి తోలేటప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండి. కొత్త కాలం వచ్చేసింది. ఆడు మట్టుకుంటురాను